మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం. ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం. సోనామార్గ్ టనల్ దాడి, ముష్కరుడు మృతి. మరో ఉగ్రవాది ఎన్కౌంటర్. సైన్యానికి భారీ విజయం దక్కిందండి. ఇక రండి కలిసి పనిచేద్దాం. గ్రీన్ హైడ్రోజన్ పోర్టుల నిర్మాణంలో భాగస్వామి అవ్వండి. సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్కు చంద్రబాబు ఆహ్వానం. గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగాల్లో సహకరిస్తామన్న లాంగ్. అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టుల్లో చేయి కలపండి. ఆ దేశ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును కోరిన ఏపీ సీఎం. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును పరిశీలన. సింగపూర్ మోడల్లో ఏపీ పోర్టుల అభివృద్ధి. వాస్ పోర్టు సందర్శించిన చంద్రబాబు గారు రాష్ట్రంలో ఎవర్ వరల్డ్ నైపుణ్య శిక్షణా కేంద్రం సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్ గారు సమావేశమయ్యారు. ఇక ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తామని లక్ష్యం సాధించాకే సింధూర్కు విరామం. పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాం. ఎవరి ఒత్తిడి మనపై లేదు. లోక్సభ చర్చలో రాజ్నాథ్ గారు స్పష్టీకరించారు. ఇక కృష్ణమ్మ పరవాళ్లు జలాశయానికి భారీగా వరద. 18 ఏళ్ల తర్వాత నెల ముందే నిండిన సాగర్. నేడు గేట్లు ఎత్తి పులిచింతలకు నీటి విడుదల. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 29 మందికి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. ఇంకా చదరంగంలో రారాణి. చెస్ ప్రపంచ కప్ కైవసం చేసుకున్న దివ్య. ఫైనల్లో హంపీకి నిరాశే. ఈ టోర్నీకి ముందు వరకు మహిళల చెస్ ప్రపంచ కప్లో ఏ భారత క్రీడాకారిణి కనీసం సెమీస్ కూడా చేరలేదు. 2 భారత క్రీడాకారులు ఫైనల్లో తలబడ్డం, కప్పు మన దేశానికే దక్కడం విశేషం. ఇక రాష్ట్రం వెలుపల ఇంటర్ చదివిన వారు లోకలే. వారి దరఖాస్తులను స్వీకరించండి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్టర్కు హైకోర్టు ఆదేశం. ఇక విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్లు 4,150 కోట్లతో 38.40 కిలోమీటర్ల మేర నిర్మాణం. 4 హైకోర్టు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా. కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఇక అలవాటు చేసి విక్రేతలుగా మార్చి 13 మంది గంజాయి ముఠాని అరెస్ట్ చేశారండి తెనాలిలో. ఇక P4 ఓ స్వచ్ఛంద కార్యక్రమం బలవంతం చేస్తున్నట్లు విపక్షాలు తప్పుడు ప్రచారం. పథకంపై వైస్ చైర్మన్ కుటుంబరావు గారు తెలిపారు. ఇక హైదరాబాద్ శివార్లో ఈగల్ భారీ ఆపరేషన్. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు. పర్యాటక హబ్గా రాష్ట్రం. మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారు. 500 మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు. విఐపీలు ఏడాదికి ఒకసారి తిరుమల రావాలని, భక్తుల కానుకలను ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వాడాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు సూచించారు. ఆగస్టు 2న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ. ఇక ఉమెన్లో భారతీయ నర్సు నిమిషా ప్రియాకు ఉరిశిక్ష రద్దు చేశారు. కట్టర్తో కోసి నోట్ల కట్టలు ఎత్తుకెళ్లి 38 లక్షల నగదుతో పాటు 10 కేజీల బంగారం అపహరణ హిందూపురంలో. ఇక నేటి నుంచి వైద్య శిబిరాలు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నియోజకవర్గ వారీగా మంగళవారం నుంచి అక్టోబర్ 10 వరకు వైద్య శిబిరాలు నిర్వహించగా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారండి. ధర్మస్థలంలో అనుమానాస్పద మరణాలపై విచారణ ముమ్మరం. గైడ్ బండ్ రివిట్మెంట్లోనూ డిజైన్ లోపాలే. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్లే గైడ్ బండ్ కుగ్గింది. పోలవరంపై తేల్చి చెప్పిన విదేశీ నిపుణుల బృందం ఆ బండ్ను పునరుద్ధరించాల్సిందే అని సిఫార్సు చేశారు. ఇక ఉగ్రవాదంపై ఎంత దూరమైనా వెళ్తామని లోక్సభ చర్చలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ గారి స్పష్టీకరణ. సంతానోత్పత్తి కేంద్రాల పనితీరుపై నివేదిక ఇవ్వండని మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని పరిశీలించిన డిఎంహెచ్ఓ అనుమతి పత్రాలు తనిఖీలు చేశారు. ఇక మరో 20 ఏళ్ళలో వైకాపా అధికారంలోకి రాదు అని నాగబాబు గారు తెలిపారండి. కుల ధృవీకరణ పత్రాల జారీకి ఇంటింటా సర్వే. ఈసారి ఓసీ కులాల వివరాలు నమోదు. థాయ్ కంబోడియా కాల్పుల విరమణ ప్రకటించిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. ఇక ఫోర్జరీ కానీ పత్రం ఏమైనా ఉందా? ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఆధార్, ఓటర్ కార్డులను పరిగణనలోకి తీసుకోవాలని సూచన. విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. అవసానేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట. 2 మృతి చెందారు. 47 మందికి గాయాలయ్యాయి. బీహార్లో ఎస్ఐఆర్ను రద్దు చేయండని పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన. పాల్గొన్న ఖర్గే, సోనియా, అఖిలేష్ రాజ్యసభలోనూ డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో 2 నన్నులు అరెస్ట్ చేశారండి. గిరిజన బాలికల మత మార్పిడికి ప్రయత్నించారంటున్న ప్రభుత్వం. నా జోక్యం లేకుంటే భారత్ పాక్ యుద్ధం కొనసాగేదని మరోసారి ట్రంప్
వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకోగలిగే నాయకులే రావాలని అఖిలపక్ష సమావేశాలపై స్పీకర్ యోచన. పాక్ కుట్రకు అడ్డుకట్ట పడాలి. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గొగాయ్. బ్యాంకాక్లో కాల్పుల కలగలం, 6 మృతి చెందారు. మా ఆర్థిక వ్యవస్థను మూసేసుకోవాలా? రష్యా చమురుల కొనుగోళ్లపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలపై తలసరి రుణభారం ₹132,059. పాఠశాల గేటు స్లాబ్ కూలి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రాజస్థాన్లోని జైస్మలర్లు ఘటన. బెంగాల్లో భాషా ఆందోళనకు నాంది పలికిన మమతా గారు. సింగపూర్ మోడల్లో ఏపీ పోర్టుల అభివృద్ధి, పోర్టుల నిర్వహణకు ఏఐ సాంకేతికత. టూవాస్ పోర్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, అంకురాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తాం. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం సమావేశంలో చంద్రబాబు గారు. ఏపీ సురక్షిత పెట్టుబడులకు గమ్యస్థానం. సింగపూర్ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. ఒప్పందంపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే. ఏపీ సింగపూర్ బిజినెస్ సమైక్య రోడ్ షోలో మంత్రి లోకేష్ గారు. రాష్ట్రంలో ఎవరోల్ట్ నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుపై ఎయిర్బస్తో చర్చ. ఆయా సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ గారి సమావేశం. సింగపూర్ విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తామని, ఏపీలో పారిశ్రామిక విద్యారంగ కన్సార్షియం ఏర్పాటు, విద్యావేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ గారు తెలిపారు. కృష్ణా జలాలు వృధా కాకుండా ఏం చేద్దామని సింగపూర్ నుంచి సీఎం సంప్రదింపులు. రాబోయే 2-3 రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 2.5 లక్షల క్యూసెక్ జలాలు సముద్రంలోకి వదిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అంటే దాదాపు 22 టీఎంసీలు నీటిని వదులుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు వీలైనంతగా జలాలు ఎలా సద్వినియోగం చేసుకోవాలని సోమవారం రోజంతా జలవనరుల అధికారులతో కసరత్తు చేస్తూ ఎక్కడికక్కడ కాలువల ప్రవాహాలు పెంచుతూ రిజర్వాయర్లు వీలైనంతగా నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత ఖరీదు అమూల్యమైన సేవలు, విపత్తులపై నిస్పష్ట హెచ్చరికలు జారీ చేయనున్న నేసర్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరియు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సింథటిక్ ఎపార్చర్ నైసర్, సింథటిక్ ఎపార్చర్ రాడర్ సార్ ఉపగ్రహం. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతికలను భూమిపై నిర్దిష్ట ప్రదేశానికి పంపుతూ అవి నేలను తాకి పరివర్తనం చెంది తిరిగి ఉపగ్రహాన్ని చేరతాయి. వీటిని విశ్లేషించడం ద్వారా సంబంధిత ప్రాంత చిత్రాన్ని ఈ ఉపగ్రహం ఆవిష్కరిస్తుంది. ఇది మానవాళికి ఎలా మేలు చేస్తుందంటే, భూమి ఎగువ పొరలో సెంటీమీటర్ స్థాయిలో మార్పులను పసిగట్టడం ద్వారా అగ్నిపర్వత విస్ఫోటాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్తులను పర్యవేక్షించగలదు. ధ్రువ ప్రాంతాల్లో మంచు కదలికలు, కరుగుదలను కూడా పరిశీలించగలదు. తుఫాన్, సునామీల హెచ్చరికలను, వరద, కారుచిచ్చు వంటి విపత్తుల సమయంలో సహాయక చర్యలకు సహాయపడుతుంది. నేటి నుంచి GSLV కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ గారు తెలిపారు. మెగా PTMకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఇది ఉపాధ్యాయులకు అంకితం చేసిన మంత్రి లోకేష్ గారు. పాకిస్తాన్కు వారి భాషలోనే సమాధానం ఇచ్చామని MP బాలశౌరి గారు తెలిపారండి. ఏపీ ప్రభుత్వం బనకచర్ల PFR సమర్పించింది. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి గారు తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాజీ సీఎం జగన్ భేటీ. మద్యం కేసులో బాధ్యుల్ని శిక్షించాలని గవర్నర్ కోరారా? భేటీ అధికారికమా, వ్యక్తిగతమా? టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య గారు ప్రశ్నించారండి. అనంతంలో జ్ఞానసీమ సిద్ధమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం నేడు లాంఛనంగా ప్రారంభం. పోలవరం నిధులు ఏపీ ప్రభుత్వం ఇతరుల అవసరాలకు మళ్లించలేదని తెలిపిందండి. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 77% బస్సులు. త్వరలో ఉద్యోగులకు పదోన్నతులు. ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు గారు తెలిపారు. నా కుమారుడు తప్పు చేశారని రుజువు కాలేదు. మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత తెలిపారు. సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. విదేశాల్లో ఉన్న నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు. మద్యం కుంభకోణం కేసులో 12 మందికి జారీ చేసిన విజయవాడ ACB కోర్టు. ఖాళీగా ఉన్న పంచాయతీలకు 10న, పరిషత్తులకు 12న ఎన్నికలంటండి. కొన్ని ప్రాంతాల్లోనే అధిక వర్షాలు, మొత్తంగా సాధారణం కంటే ఎక్కువే IMD తెలిపిందండి. కాంపా నిధులతో అటవీకరణలో ముందడుగు. రాష్ట్రాల వారీగా మిశ్రమ ఫలితాలు. సుప్రీంకోర్టు నియమిత సాధికార కమిటీ నివేదిక. MP డింపుల్ యాదవ్పై మతాధికారి వ్యాఖ్యలు నిరసిస్తూ NDA మహిళలు, MPలు ఆందోళన చేశారు. చినార్ కోర్ ధైర్య సాహసాలు నిరుపమానం. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రశంస. విద్య, వైజ్ఞానిక అవసరాలకే శస్త్రచికిత్సల ప్రత్యక్ష ప్రసారాలు. జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. అందరినీ హక్కును చేర్చుకోవడమే హిందూ మతం సారమని RSS అధినేత మోహన్ భగవత్ గారు తెలిపారు. సునకాల బెడదపై సుప్రీంకోర్టు ఆందోళన, సుమోటోగా విచారణకు స్వీకరణ. ఆ ఆదేశం భవిష్యత్తు నియామక నోటీసులకే.
న్యాయాధికారులకు 3 ఏళ్ల లా ప్రాక్టీస్ ఉండాలన్న తీర్పుపై సుప్రీంకోర్టు స్పష్టత. అభిమాని ఇచ్చిన 72 కోట్ల ఆస్తిని తిరిగి ఇచ్చేశానని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వెల్లడించారు. సునీల్ శెట్టిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలంటండి. కృత్రిమం మీద ముప్పును తేలిగ్గా తీసుకుంటున్నారని ఏఐ పితామహుడు జెఫ్రీ హింటన్ ఆందోళన చెందుతున్నారు. ఇక గాజా ప్రజలకు ఆహారం అందాలని ట్రంప్ కోరారు. రష్యా వైమానిక సంస్థపై సైబర్ దాడి, 100కు పైగా విమాన సర్వీసులను రద్దు చేసిన ఏరోఫ్లాట్. నన్లను విడుదల చేయాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసిన క్యాథలిక్ నన్ను వెంటనే విడుదల చేయాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారండి. ఇక మెరుపు వేగమే రుద్ర భైరవ బలం. సింగపూర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర రూపకల్పన సిఐఐ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ గారు తెలిపారు. పెట్టుబడులకు ఏపీ ఉత్తమ రాష్ట్రమని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే. ఇక అంతర్రాష్ట్ర సరిహద్దులను రద్దు చేయండి, గ్రామ సరిహద్దులు ఖరారు చేయకుండా నిర్ధారించారు. సుప్రీంకోర్టులో తపాల్ ఏకాంబరం వాద్యం. ఓఎంసీ అక్రమాల కేసులో న్యాయ పోరాటం. బయో వ్యర్థాల నిర్వహణపై ఫిర్యాదులకు 104. ఆదిత్య L1 నుంచి 20 టెరాబైట్ల డేటా ఇస్రో చైర్మన్ నారాయణ గారు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్నామని ఫ్యాప్టో. ఇక బీసీ వసతి గృహాల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు. డిగ్రీ 6వ సెమిస్టర్లోనే ఇంటర్న్షిప్. ఇక మీరు అట కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు ప్రశ్న. విశాఖలో ఏర్పాటు చేసే 2 స్టార్ హోటళ్లకు రాయితీలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఉగ్రవాది అబూబాకర్ సిద్దిక్ను విచారిస్తున్న పోలీసులు. బీజేపీ నేత హత్య కేసులో. ఇక టీచర్లకు P4 తప్పనిసరి చేయడం తగదు అని ఫ్యాప్టో తెలిపిందండి. మహిళలు, చిన్నారుల సంక్షేమ పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో 10% వృద్ధి ఈ ఏడాది సాధించిన ఏపీ జెన్కో అధికారులను అభినందించిన సిఎస్ విజయనంద్ గారు. విద్యకు సంబంధం లేని పన్నులు ఉపాధ్యాయులకు అప్పగించొద్దని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా తెలిపారు. వ్యాధి గుట్టురట్టు కారాదని తమ్ముడినే కడతీర్చిన అక్క. కన్నడం నాట దారుణం. విశాఖ భాగ్యస్వామ్య సదస్సుకు రండి అని ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో సీఎం చంద్రబాబు గారు. గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపిక జాబితా వెల్లడి. ఇక ఆవుకూలు 800 మెగావాట్ల పిఎస్పి ప్రాజెక్ట్. మద్యం కేసులో అరెస్ట్ అయిన రిమాండ్లో ఉన్న వెంకటేష్ నాయుడు పిటిషన్పై ముగిసిన వాదనలు. అసలు నగలు ఎత్తుకెళ్లి నకిలీవి పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకులో 2 కిలోల బంగారం ట్యాంపరింగ్. సీల్డ్ కవర్లో కాళేశ్వరం నివేదిక 1 లేదా 2వ తేదీన ప్రభుత్వానికి సమర్పణ. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలి. పాఠశాలలో పరీక్ష రాస్తూ విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. విద్యుత్ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ కోరింది. డోన్ పశ్చిమ ప్రాంతంలో 900 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు. 2 ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు. 900 కోట్ల పెట్టుబడికి తొలగిన అడ్డంకులు. ఇక 7 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటుకు ఏపీ నుంచి ప్రతిపాదనలు. నర్సింగ్ స్కూల్లో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు. తెలంగాణలో ఘటన. తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లోకి మరో 4 కొత్త కళాశాలలు. లయ తప్పుతున్న యువ హృదయం. ఆకస్మిక మరణాలకు హెచ్సిఎం ఓ కారణం. వ్యాయామం, క్రీడల సాధనకు ముందు పరీక్షలు తప్పనిసరి. ఆటలోనే ఆగిన గుండె. బ్యాడ్మింటన్ కోర్టులో ప్రాణం విడిచిన యువకుడు. అక్రమ కేంద్రాలు లెక్కలు తేల్చండని సృష్టి ఘటన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం. అవకతవకలపై ప్రత్యేక డ్రైవ్కు ఆదేశాలు. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ఇప్పటికప్పుడు మధ్యంతర స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లక్ష్యాన్ని సాధించినందుకే ఆపరేషన్ సింధూర్ను ఆపేశామన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ గారు. పార్లమెంట్లోనూ సోమవారం సాగిన రసాభాస. కొలుసుకు భూగొలుసు. మంత్రి గారి కంపెనీకి 600 కోట్ల విలువైన 845 ఎకరాల దారదత్తం. పార్థసారథి భార్య కమలలక్ష్మి, డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరట నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటవల్లిలో 5 లక్షల చొప్పున 45 ఎకరాలు. ఏటా 15,000 లీజు కింద 800 ఎకరాలు 25 ఏళ్లు కేటాయింపు. ఆగిరిపల్లి చుట్టుపక్కల బహిరంగ మార్కెట్ ఎకరం భూమి ధర 60 నుంచి 70 లక్షలు. నిన్న జనసేన ఎంపీ బాలశౌర్య సంస్థకు 115 ఎకరాల దారదత్తం. లూలుకు నామమాత్రపు ధరకు విశాఖలో, విజయవాడలో సంతర్పణం. అంతకుముందు ఊరు పేరు లేని వర్షాకు 3,000 కోట్ల విలువైన 60 ఎకరాలు. అడ్డగోలుగా భూ కేటాయింపులపై ప్రజా సంఘాల ఆగ్రహం. బడాబాబుల లూలుకు సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకే లీజు. ఏపీలో మాత్రం 1000 కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుగా అప్పగింత. హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జోబులు నింపుకొనున్న లూలు. ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లి గవ్వ కూడా దక్కదు. హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. మీ పెట్టుబడులకు మాది పూచి. ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు గారు భరోసా. ఆ తప్పులు పునరావృతం కావు.
జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిని సరిదిద్దడానికి సింగపూర్ వచ్చారని ఆ దేశ మంత్రి లాంగ్తో చంద్రబాబు గారు తెలిపారండి. ఇక అదానికి అనుమతులు రద్దు, జగన్ జమానాలో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గిరిజనులకు అన్యాయం చేస్తూ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కేటాయింపు, కురుకొట్టి కరవలసలో ఏర్పాటుకు ఆమోదం, వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారండి. ఇంకా ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తామని 22 నిమిషాల్లోనే పాక్లో 7 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. మన దాడులతో కాళ్ళబేరానికి పాక్, ట్రంప్ ప్రమేయమేమీ లేదు, దాయేది తోక జాడిస్తే మళ్లీ సింధూర్. లోక్సభ చర్చలో రాజ్నాథ్ గారు మన విమానాలు ఎన్ని కూలాయో చెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టిందండి. ఇక ఎవరు మార్గదర్శకులు? P4పై కలెక్టర్ల ఆదేశాలతో గజిబిజి, స్వచ్ఛంద కార్యక్రమంపై నిర్బంధ ఉత్తర్వులు, కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు, లిక్కర్ లైసెన్సులపైన ఒత్తిడి తెచ్చే యత్నం, టీచర్లపై జారీ చేసిన ఉత్తర్వులు రద్దు. ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన, నమోదు సాయం స్వచ్ఛందమే అని ప్రభుత్వం తెలిపింది. ఇక అంతర్గత కమిటీ ఏర్పాటుకు రాజ్యాంగం విరుద్ధమా? అలాగైతే దాని ముందు ఎందుకు హాజరయ్యారు? విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు వేచి చూశారు? జస్టిస్ యశ్వంత్ వర్మను నిలదీసిన సుప్రీంకోర్టు. పిటిషన్లో తన పేరు దాచి బ్లాంక్గా పేర్కొన్న వర్మ గారు. ఇక అడ్మిషన్లు 18% పెరిగాయి. ఇంటర్ ప్రవేశాలపై రోత పత్రికలు అబద్ధాలు. 2023-24లో 1,24,000 మంది చేరిక, 2025-26లో 1,46,000 మంది చేరిక. నెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువు ఉంది. తప్పుడు రాతలపై చట్టపరంగా చర్యలు. జగన్ పత్రిక కథనంపై లోకేష్ మండిపాటు. ఇక SBIలో చోరీ, 37.92 లక్షల సొమ్ము, 10 కిలోల ఆభరణాలు. హిందూపూర్లో ఘటన. ఇంకోసారి ఆంధ్రప్రభ చూద్దామండి. అమరావతిని కలిసి నిర్మిద్దాం రండి అని గృహ నిర్మాణ పథకాల్లో పెట్టుబడులు పెట్టండి అని గత ప్రభుత్వ వైఖరి వల్ల గ్యాప్ నిజమే. ఇప్పుడు అవన్నీ సరిదిద్దాం, మళ్ళీ చేతులు కలుపుదాం. సింగపూర్ ఏపీ సహకారం కొనసాగాలని సీఎం చంద్రబాబు గారు ఆకాంక్షించారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆదరిస్తాం, అండగా ఉంటాం. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల రంగంలో అవకాశాలు. సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్తో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. ఏపీ రైట్ చాయిస్, సేఫ్ ప్లేస్. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో సీఎం చంద్రబాబు గారు సమయోచితమే ఉపాధి మేలు, అప్పుడే జేజేలు, సంక్షేమం పేరిట ఫ్రీబీస్, ఓటు బ్యాంకు కోసం పార్టీల చదరంగం, అప్పుల ఊబిలో ప్రభుత్వాలు, ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తం, ప్రజల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం, ప్రజలపై పన్నుల భారం, ముక్కుపిండి వసూళ్లు, ప్రతి వస్తువుపై GST బాధలు, ప్రజలను సోమరులు చేస్తున్న ఉచితాలు, మేధావుల ఆందోళన, ఉపాధి కల్పిస్తే మేలనే సూచన, నియోజకవర్గంలో యూనిట్గా ప్రణాళికతో ఫలితం, అమలు చేయగలిగే సమర్థులకే ఓటు వేయాలని పిలుపు. ఇక బనకచర్రపై చర్చిస్తున్నాం, గోదావరి పరివాహక రాష్ట్రాలతో మాట్లాడతాం. ఆ తర్వాత ఏపీ సాంకేతిక ఆర్థిక అంచనా నివేదికపై నిర్ణయం, తెలంగాణ అభ్యంతరాలు అందాయి. ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్భూషణ్ గారి సమాధానం. ఇక విజయవాడ మెట్రోకు టెండర్లు. ఫేజ్ 1లో 2 క్యారిడార్ పనులు, మొత్తం 38.4 కిలోమీటర్లు, 32 స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్. ఫేజ్ 1లో క్యారిడార్ 1లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు నిర్మాణం జరగనుంది. క్యారిడార్ 2లో బస్ స్టేషన్ నుంచి పెనంలూరు వరకు నిర్మాణం. ఇక చెవిరెడ్డికి షాక్, బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు, 12 మందిపై అరెస్ట్ వారెంట్, వారికి రెడ్ కార్నర్ నోటీసులు, విదేశాల్లో ఉన్న నిందితులు రప్పించేందుకు సిట్ చర్యలు, CBI ఈడీతో చర్చలు, రాజమండ్రిలో మిథున్తో తల్లి కుటుంబ సభ్యుల ములాఖత్. ఇక ముందుకు ఎలాగా 2 సిట్లు 2 ఛార్జ్షీట్లు, 33 మంది వైసీపీ ముఖ్యులతో నేడు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం. లిక్కర్, లడ్డూ కల్తీ వ్యవహారం కేసులపై న్యాయ నిపుణులతో మంతనాలు. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. గృహ రుణమా? ప్రభుత్వ బ్యాంకుల్లోనే ప్రయత్నిద్దాం, మారుతున్న గృహ రుణగ్రహీతల వైఖరి, రేట్ల కోత ప్రయోజనాన్ని సత్వరం బదిలీ చేయడం వల్లే ఈ విభాగంలో తగ్గుతున్న ప్రైవేట్ బ్యాంకుల వాటా. ఇక కైనెటిక్ DX విద్యుత్ స్కూటర్ ధరల శ్రేణి 1,11,000 నుంచి 1,17,000 వరకు. మన దేశంలో స్టార్లింక్ కనెక్షన్లు 20 లక్షలే. కేంద్ర టెలికాం సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారు. స్టార్ డోర్ హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది. ఇక 55% పెరిగిన ప్రీమియర్ ఎనర్జీస్ లాభం. అదాని గ్రీన్ ఎనర్జీ లాభం 824 కోట్లు. ఇంకా 10 నెలల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి వృద్ధి. మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ 22.40 కోట్లు లాభం. ఇక అపోలోలో మైక్రో సిస్టమ్స్ లాభం 17.68 కోట్లు. ఇండస్ ఇండ్ బ్యాంకులో లాభంలో 72% క్షీణత. TCSలో ఉద్యోగాల కోతపై IT మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది. పేటెంట్ గడువు పొడిగింపు, డేటా ప్రత్యేకత భారత్ UK వర్తక ఒప్పందంలో లేవు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ. ఇక 30% తగ్గిన గెయిల్ లాభం. బీమా రంగంలో 7.1% వృద్ధి. వరుసగా 3వ రోజు నష్టాలే. FII విక్రయాలు 6,000 కోట్లు, DIA కొనుగోళ్లు 6,765 కోట్లు. సెన్సెక్స్ 80,891 దగ్గర ముగిసిందండి. నిఫ్టీ 24,681 దగ్గర ముగిసింది. ఇక నోటీస్ బోర్డు చూద్దాం ఒకసారి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ సెక్టార్లో 3,585 కానిస్టేబుల్ ట్రెడ్స్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపిక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్,
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్తో ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 23 ఆగస్ట్. దరఖాస్తు ఫీజు ₹150. ఇక హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో సంబంధిత విభాగాల్లో 241 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత మెట్రికులేషన్తో పాటు నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి. ఎంపిక అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్తో ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 20 ఆగస్ట్. ఇక ఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన వివిధ విభాగాల్లో 243 పోస్టుల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపిక ఇంటర్వ్యూతో ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 15 సెప్టెంబర్. ఇక జబల్పూర్లో ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 14 గ్రూప్ సి పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 10 ఆగస్ట్. ఎంపిక రాత పరీక్ష, PST, ట్రేడ్ టెస్టులతో. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శ్రీ సిటీ చిత్తూరులో వివిధ విభాగాల్లో 46 ప్రొఫెసర్ పోస్టులు మరియు అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 7 ఆగస్ట్. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన 42 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో PG చేసి ఉండాలి. ఇక ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13 ఆగస్ట్ అండి. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ బెంగళూరు ఒప్పంద ప్రాతిపాదన వివిధ విభాగాల్లో 12 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి PG, డిగ్రీ, LLB చేసి ఉండాలి. ఇక దరఖాస్తుకు చివరి తేదీ 11 ఆగస్ట్. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దాం. ఆండ్రాయిడ్ యాప్ అండ్ PHP డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మెడికో జర్నలిజం, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ఇంక్యుబేషన్ అలయన్స్, బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.